కనక వర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత దర్శకుడు, ఆయన చెప్పాడు సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను. నేను సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చి సినిమా తీయమండి, నాతోటి పని చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, బాగాలేకపోతే ఎవరు రారు. కానీ జర్నీ అనేది కంపల్సరీ, మనం ట్రావెల్ చేయాలి. సో ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, బాగాలేకపోతే ఎవరు రారు. కానీ జర్నీ అనేది కంపల్సరీ, మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ. సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది. ఒక సెల్ ఫోన్లో ప్రపంచానంతా చూస్తున్నాం. ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లు వేరే లెవెల్లో ఉంటున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీయకపోతే పావులార్దన పెట్టి ఇక్కడికి ఉంటే సినిమా ఎట్లా తీయగలం? సినిమా ఎలా వస్తుంది? ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు రారు. కనక వర్షం కురవాలని కోరుకున్నానంటే అధికార దుర్వినియోగాన్ని చేసి అడ్డగోలుగా జీవోలు ఇప్పించుకుని తద్వారా ప్రజల దగ్గర నుంచి డబ్బు కాజేయాలనేది నా ఉద్దేశం కాదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చేసింది అదే. అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేయించుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వమే. ఒక్కొక్క టిక్కెట్కి 600 రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం. ఆ విధంగా జీవో ఇష్యూ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు. ఒక సినిమా మొదటి రోజు చూడాలి అంటే 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ 750 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా? సినిమా బాగుంటే ఏ రేటు ఉన్నా ఆడుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇది నేను చెప్పినటువంటి అంశం కాదు. నారాయణమూర్తి గారు ఒక చిన్న నిర్మాత దర్శకుడు, ఆయన చెప్పాడు సినిమా బాగుంటే ఆడుతుంది, బాగోపోతే రేటు పెట్టినా ఆడదు, రేటు పెట్టకపోయినా ఆడదు అనేది ఒక నగ్న సత్యం సినిమా ఫీల్డ్లో. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను. నేను సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చి సినిమా తీయమండి, నాతోటి పని చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, బాగాలేకపోతే ఎవరు రారు. కానీ జర్నీ అనేది కంపల్సరీ, మనం ట్రావెల్ చేయాలి. సో ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, బాగాలేకపోతే ఎవరు రారు. కానీ జర్నీ అనేది కంపల్సరీ, మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ. సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది. ఒక సెల్ ఫోన్లో ప్రపంచానంతా చూస్తున్నాం. ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లు వేరే లెవెల్లో ఉంటున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీయకపోతే పావులార్దన పెట్టి ఇక్కడికి ఉంటే సినిమా ఎట్లా తీయగలం? సినిమా ఎలా వస్తుంది? ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు రారు బలవంతంగా.